హాయ్ అండి. ఓ వంటకి, ఒక మాటకి స్వాగతం. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలండి. ఇదిగో ఈరోజు బనానా మిల్క్ షేక్ చేయబోతున్నాను. మా మనవరాలు స్కూల్ నుంచి వచ్చిందండి. రోజు ఒకేలా అయితే తాగదని వాళ్ళ డ్రై ఫ్రూట్స్‌తో బనానాతో మిల్క్ షేక్ చేయబోతున్నాను. ఇదిగోండి బనానాలు కొంచెం మిగలబండితే కానీ కాయ గట్టిగానే ఉందండి. అయినా కూడా మిగలబండితే దగ్గరికి రానియరు పిల్లలు. అందుకని ఇప్పుడు ఈ బనానా ఏసి మిల్క్ షేక్ చేయబోతున్నా డ్రై ఫ్రూట్స్‌తో. ఇగోండి పావు లీటర్ పాలు తీసుకున్న, కాచి చల్లార్చిన పాలు, 10 కిస్మిస్లు, 5 జీడిపప్పు, ఒక 5 ఈ ద్ర ఎండు ఖర్జూరాలు. ఇప్పుడు ఇవన్నీ అండి బనానా వేసి మనం మిల్క్ షేక్ చేసుకుందాము. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. అందులో మనం ఇవి వేసుకుందాం. ఖర్జూరాలు, జీడిపప్పు, బ్లాక్ కిస్మిస్లు, ఇగో పాలు, ఇగోండి పండు ఆ పాట వేసుకోవచ్చు, బనానా పండు. నేను ఇదిగో కట్ చేసి ముక్కలు వేస్తున్నాను. ఈ మిక్సీ వేసుకుని పిల్లలండి ఇట్లా డ్రై ఫ్రూట్స్ వేసి బనానా వేసి మిల్క్ షేక్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారు. రోజుకు ఒక ఐటెం లాగా అయితే ఎనర్జీ జ్యూస్ లాగా పిల్లలు ఇష్టంగా తాగుతుంది. ఇగోండి బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మనం ఈ ఖర్జూరాలు, జీడిపప్పు, కిస్మిస్లు కొంచెం నానబెట్టుకుని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ దీనిలో వేసుకుంటే మెత్తగా నలిగిపోతాయి. ఇది ఎనర్జీ డ్రింక్ లాగా బాగా ఎనర్జీ వచ్చిద్దండి. పిల్లలు యాక్టివ్గా ఉంటారు, నీరసం ఉండదు. జ్ఞాపక శక్తికి ఒంటో శక్తినిచ్చిద్ది. ఈ జ్యూస్ ఇప్పుడు మా మనవరాలు తాగి ఎలా ఉండయో చెప్పిద్ది. తనకేనండి ఇప్పుడు చేసింది. ఖుషి, జ్యూస్ ఎలా ఉండయో తాగు. సరే అమ్మమ్మ. నీకు రోజుకు ఒక రకం డ్రింక్ కావాలి కదా. ఎమ్మి ఎమ్మి ఉన్నాయి అమ్మమ్మ. అసలు తినే కన్నా ఇట్లా రోజు చేసుకొని తాగితే అసలు అద్భుతం ఉంది. మరి అందుకే కదా వట్టి తినరనే కదా. బనానా తినమంటే పండిపోయింది, నాకు వద్దన్నావు. అందుకని నేను ఇలా జ్యూస్ మిల్క్ షేడ్ లాగా చేశాను. బనానా మిల్క్ షేడ్ లాగా ఎనర్జీ డ్రింక్. చాలా చాలా తీయగా కూడా ఉంది. మరి మనం దానిలో కిస్మిస్లు, ఖర్జూరాలు వేసాం కదా. రోజు ఒకే రకం డ్రై ఫ్రూట్స్ కాకుండా రకరకాలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. బాయ్ అండి.